హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, 2 హ్యాండ్స్లో ఒక హ్యాండ్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఆ హ్యాండ్ అనేది 1/2 ఇంచ్ ఉండే విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టాలి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ తీసుకొని అది కూడా 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నెక్స్ట్ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసి కుట్టాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ లూజ్ కుట్టు అనేది తీసివేయాలి. లూజు కుట్టు కుట్టుకోవడానికి మిషన్ దగ్గర 5 నెంబర్ పెట్టుకుంటే లూజు కుట్టు అనేది వస్తుంది. హెమ్మింగ్ చేసిన తర్వాత కంపల్సరీ ఆ కుట్టు అనేది తీసివేయాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. సో హ్యాండ్స్ కుట్టుకోవడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేసుకోవడానికి షోల్డర్కి మిడిల్లో మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేయండి. బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఉక్సు పట్టి సైడ్ ఉన్న డాట్ వేసుకోవాలి. అది కూడా 2.5 ఇంచెస్ అనేది వేసుకోండి. నెక్స్ట్ సంక భాగం దగ్గర ఉన్న డాటు, ఈ డాట్ వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. చూడండి కప్ సైజ్ ఎంత నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా తీసుకొని ఫస్ట్ది ఏ విధంగా అయితే కుట్టామో దీన్ని కూడా అలాగనే కుట్టాలి. షోల్డర్కి మిడిల్లో వేసుకోవాలి మెయిన్ డాట్ అనేది. అప్పుడే కప్ సైజ్ అనేది నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకు బాడీకి అతుకున్నట్టుగా వస్తుంది. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. డాట్కి 1.5 ఇంచ్ ఉండే విధంగా ఆ విధంగా మనం డాట్లు అనేది వేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ షేప్లో అనేది మనకు వస్తుంది. చూడండి కప్ షేప్ ఎంత బాగా వచ్చినాయో, 2 మంచిగా నీట్గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షేప్ బెల్ట్ కుడుతున్నాను. చూసుకోవాలి షేప్ బెల్ట్ అనేది ఎటు సైడ్ వస్తుంది అనేది చూసుకొని కుట్టాలి. చూడండి ఈ విధంగా నిదానంగా షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ తీసుకొని అదే విధంగా కుట్టాలి. ఫస్ట్ది అయితే ఏ విధంగా అయితే కుట్టినామో సెకండ్ది కూడా అదే విధంగా కుట్టాలి. ఒకటి కింది నుంచి కుట్టాను, ఇంకొక షేప్ బెల్ట్ వచ్చి పైనుంచి కుడుతున్నాను. షేప్ బెల్ట్లు ఎప్పుడు కూడా ఒకటేమో కింది నుంచి వస్తుంది, ఇంకొకటేమో పైనుంచి కుట్టుకోవాల్సి వస్తుంది. 2 స్టిచ్చెస్ అనేవి కంపల్సరీ వేయాలి. ఒక్క స్టిచ్చెస్ మాత్రం వేసినట్లయితే కుట్లు అనేటివి ఊడిపోతుంటాయి. కాబట్టి 2 కంపల్సరీ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేయాలి నీట్గా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. 2 ఈక్వల్గా వచ్చాయా లేదా ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కూడా చూసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువగా వచ్చింది కాబట్టి నేను షేప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు 2 సమానంగా వచ్చినాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్కి మిడిల్లో డాట్ అనేది వేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను ఒక 3.5 లేదా 4 ఇంచెస్ వరకు వేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి మాత్రం నేను 4 ఇంచెస్ వరకు వేసుకున్నాను. ఈ విధంగా నీట్గా వేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను 2గా ఫోల్డ్ చేసి చూడండి సైడ్స్కు ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేయాలి. ఎందుకంటే
బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖర్చు బయటకి కనిపించకుండా ఈ విధంగా కట్ చేయాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది, ఖర్చులు బయటకు వెళ్ళకుండా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కు బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి ఒకసారి. ఒక సైడ్ మాత్రం కంపల్సరీ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, ఎందుకంటే మనకు హెమ్మింగ్ చేయడానికి నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్కు జాయింటింగ్ చేయాలి. చూడండి, డాట్ దగ్గర ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. కంపల్సరీగా ఒక ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది వెనక్కి సైడు లేచినట్టుగా ఉండకుండా మంచి కూర్చుంటుంది. కంపల్సరీ ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి డాట్ దగ్గర. ఇది ఒక పాయింట్, మనకు ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొందరికి పైకి లేచినట్టుగా ఉంటుంది. ఆ విధంగా లేవకుండా ఉండాలంటే మనము ఈ టిప్ అనేది కంపల్సరీ పాటించాలి. నెక్స్ట్ చూడండి, ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోవడానికి లూజ్ కుట్టు అనేది 5 నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ లూజ్ కుట్టు అనేది తీసివేయాలి. ఈ విధంగా లూజ్ కుట్టు అనేది వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేయాలి ఎంబడే. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్లు 2 తీసుకొని నేను ఉక్సు పట్టి కాజా పట్టి ఏ విధంగా కుడుతున్నానో చూడండి. ఫస్ట్ నేను ఉక్సు పట్టి అనేది కుడుతున్నాను. బ్లౌజ్ కటింగ్ వస్తే స్టిచ్చింగ్ చేయడం ఈజీ, స్టిచ్చింగ్ వస్తే కటింగ్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. సో 2 పర్ఫెక్ట్గా రావాలి. ఏ ఒకటి రాకపోయినా కానీ ప్రాబ్లమే బ్లౌజ్ విషయంలో. కాబట్టి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఏది నేర్చుకోవాలన్నా. నెక్స్ట్ నేను ఇక్కడ ఉక్సు పట్టి అనేది కుడుతున్నాను. మా సైడ్ మాత్రం మేము కాజాలు వేసుకోమండి, ఓన్లీ అవి. ఈ విధంగా సంచు మాదిరిగా మేము ఈ విధంగా వేసుకుంటాము. మిషన్తోనే ఈ విధంగా మేము వేసుకుంటాము. చూడండి, నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి 2 ఈక్వల్గా వచ్చాయా నేను చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 తీసుకొని ఇక్కడ జాయింటింగ్ చేయడం జరిగింది. 2 ఈక్వల్గా పెట్టి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు హెమ్మింగ్ కోసం అనేది నేను ఇక్కడ పట్టి అనేది జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్కి ఏ విధంగా అయితే జాయింటింగ్ చేస్తున్నానో చూడండి ఒకసారి. నిదానంగా నీట్గా కుట్టుకుంటూ రావాలి. హెమ్మింగ్ పట్టి అనేది నీట్గా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. రౌండ్ దగ్గర కూడా నీట్గా స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడే రౌండ్గా నెక్ అనేది వస్తుంది.
షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టే చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ అనేది రాకూడదు. నేను అందుకే అక్కడ బ్యాక్ సైడ్ అన్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. నెక్స్ట్ అక్కడక్కడ కట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా తిరుగుతుంది మనము క్లాత్ ఫోల్డ్ చేసేటప్పుడు. నెక్ కూడా రౌండ్గా అనేది వచ్చేస్తుంది. ఇది హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం క్లాత్ను మలుస్తూ మనం స్టిచ్ చేస్తూ రావాలి. నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో మీరు కూడా అదే విధంగా స్టిచ్ చేయండి. కంపల్సరీ బ్లౌజ్ అనేది నీట్గానే కుదురుతుంది. ఈ విధంగా మనం నీట్గా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత దాన్ని మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ ఏ విధంగా అయితే చేస్తున్నానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్లో ఎలా తీయాలి చూడండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ 7.5, ఇక్కడ నేను 7.5 మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచ్, ఆ రెండింటికి మిడిల్లో మనం ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా లోతు అనేది తీయాలి. ఒక హైబ్రో షేప్ మాదిరిగా రావాలి. చూడండి, ఇట్లా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ నేను గుర్తుండడం కోసం ఒక ఇంటు మార్క్ అనేది వేసుకున్నాను, అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు. చూడండి, కరెక్ట్గా హ్యాండ్ షోల్డర్కి మిడిల్లో ఒక డాట్ నుంచి మనం కుట్టుకుంటూ రావాలి. నేను అక్కడ కట్ పెట్టుకున్నాను, అక్కడ నుంచి మిడిల్ నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ టర్న్ చేసి మళ్ళీ మిడిల్ నుంచే కుట్టుకుంటూ వస్తున్నాను. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడ కానీ లాగొద్దు ఫ్రెండ్స్, నీట్గా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ మనం లాగినట్లయితే ముడతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండింటిని లాగొద్దు, రెండు ఈక్వల్గా పెడుతూ మనం హ్యాండ్స్ అనేటివి జాయింటింగ్ చేస్తూ రావాలి. అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. కాబట్టి తొందరపాటు లేకుండా నిదానంగా స్టిచ్చింగ్ చేస్తూ రండి. 2 హ్యాండ్స్ను కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేస్తూ రండి. ఫస్ట్ హ్యాండ్ అయితే ఏ విధంగా కుట్టామో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టాలి. 2 స్టిచెస్ మాత్రం కంపల్సరీ వేయాలి, ఒకటి వేయకూడదు. 2 వేస్తేనే గట్టిగా ఉంటున్నాయి కుట్లు. నెక్స్ట్ సైడ్ జాయింటింగ్ ఏ విధంగా వేయాలనో ఒకసారి చూడండి. వీళ్ళ యొక్క హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.2 వచ్చింది. వెస్ట్ సైజ్ వచ్చేసి వీళ్ళది 28, 7కి మార్క్ చేశాను. ఇక్కడ కూడా మిడిల్ నుంచి 7కి మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ రెండింటిని ఫోల్డ్ చేసి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చూడండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.2, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5కు మార్కింగ్ చేశాను. నెక్స్ట్ ఆ 3 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అనేది ఫామ్ చేశాను. చూడండి, ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. అట్లా మనము 3
స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫైనల్గా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.